హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 50. అలా పట్టుకోవడంతో వ్యక్తిగా నవ్వి, ఇదే కదా మీకు వచ్చు, ఇంతకన్నా మీరేం చేయలేరు. నిజమే, నేనేం చేయలేను, కానీ ఇదే అదనుగా చూసి మాట్లాడితే మాత్రం బాగుండదు. మీతో మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ, మీరు అసలు మనుషులు కాదు. ఇద్దరికి ఇద్దరే. ఇప్పుడు చెప్తున్నా, నిజంగా మీ అమ్మ వంశకంలోనే ఉంది తేడా. ఆవిడ ఒక రాక్షసుడు. ఆవిడ పెంపకంలో పెరిగిన రాక్షసుడు అని అనడంతో ఆలస్యంగా లాగొకడు పీకారు సూర్య. అది చూసిన రుద్ర మాట్లాడుతూ, ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు సూర్య మీద. దాంతో సూర్య రియాక్ట్ అవుతూ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా చేతిలో చేస్తావురా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా తన వైపు కుతుకుతా చూశాడు. తన ఒంటి మీద ఏమైనా దెబ్బ పడిందో, నేను ప్రాణాలతో వదలను సూర్య. నువ్వేంటరా చెప్పేది? అది నా భార్య, నాకు మాత్రమే సొంతం. దాన్ని తాకాలంటే నేను తాకాలి, దాన్ని కొట్టాలంటే నేనే కొట్టాలి, దాన్ని ప్రేమించాలంటే నేను మాత్రమే ప్రేమించాలి. ఇది నా హక్కు అని తనని గట్టిగా పట్టుకొని భుజానికి అదుముకున్నాడు. అది చూసిన రుద్ర కోపంతో మర్యాదగా తన ఒంటి మీద చేతిని తీయరా. తీయను, మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బే అని తన కాళ్ళని పట్టుకుని ఇంట్లో నుంచి గంటేశాడు సూర్య. వెంటనే చూపు మీరా వైపు మళ్ళింది. తన చేతులు పట్టుకొని బరబర లాక్కెళ్తూ తన రూమ్లో ఉన్న బెడ్ మీద పడేశాడు. అలా పడేసరికి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. అప్పటికే చాలా నొప్పిగా అనిపించింది లోపల ఉన్న కుట్లో. అయినా సరే ఏదో మొండి ధైర్యంతో తనని చూసింది. వాడు నీకు ప్రపోజ్ చేశాడని నాకు ముందే ఎందుకు చెప్పలేదే? చెప్తే మీరేం చేసేవారు? మాటకు మాట సమాధానం ఇవ్వడం కాకుండా నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి. కాదు కూడదని ఎక్కువ మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తారు? మహా అయితే నన్ను చంపేస్తారు. అంతే కదా, చంపేయండి. ఇక్కడ ఇలా బతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది. మీ వల్ల కాలేదంటారా? నేను వెళ్ళి చచ్చిపోతాను. ఆ మాటలు కోపం వచ్చిన సూర్య తన దగ్గరికి వచ్చి గొంతు పట్టుకున్నాడు. వేలగా చూసింది తన వైపు. విడిపించుకోవాలని లేదు తనకి. బతుకు ఎందుకు అనిపించిందో ఆ క్షణం. కళ్ళని కళ్ళలో సూటిగా చూశాడు సూర్య. కళ్ళ నిండా నీరుతో చూస్తుంది తప్ప మాట్లాడలేదు. వెంటనే పట్టుకున్న చేతిని వైపు చూసి అసహనంగా వెనక్కి తిరిగాడు లేచి నుంచొని. ఎందుకు వెనక్కి తిరిగాడు? ఒకసారి చంపేయొచ్చు కదా. గొంతు వరకు వచ్చిన చేయిని ఎందుకు మధ్యలోనే ఆపేశారు? చంపేయండి అని గట్టిగా అరిచింది. ఆ క్షణంలో సూర్య కోపం బౌండరీ దాటేసింది. వెంటనే తన దగ్గరికి వచ్చి, నేను తలుచుకుంటే నేను ఇక్కడికిక్కడ చంపేసేవాడిని, కానీ అలా చేయను, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. అలా ఎప్పుడైతే అన్నాడో కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇప్పుడు విను, ఇప్పటి నుండి చెప్తున్నాను, ఇప్పటి నుండి ఒకలాగా, ఇప్పటి నుంచి ఒకలాగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. అర్థమవుతుందా? ఆయన నన్ను ప్రేమించడం ఏంటి? నువ్వు ఇప్పటి నుండి నన్ను ఇష్టపడుతున్నావు కదా అని అనడం ఆలస్యం. తన మీదకు ఒంగోని అరుస్తున్న తనని తోసి అలా చేయడంతో కోపంగా చూశాడు తన వైపు. ఏంటి బతిమాలుతున్నాను కదా అని బెట్టు చేస్తున్నావా? అలా చేస్తే ఫర్ ఎవర్ అండ్ ఇన్ఫర్మేషన్. నాకు బుజ్జగించడం రాదు. నువ్వు నాతో ఉండాలి, కాదు కూడదా అని అన్నావు. ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఒక ఆట బొమ్మని కాదు. మీరు ఎలా చెబితే నడుచుకోవడానికి, ఎలా పడితే అలా ఉండడానికి. నాకంటూ కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రేమ అంటారా? అది మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? అసలు ప్రేమ అంటే మీకు తెలుసా? నిజంగా ప్రేమిస్తే వాళ్ళ ఇష్టానికి విలువ ఇస్తారు. అంతేకాని వీళ్ళు బలవంతంగా ప్రేమించుకుంటే ఎవరు ప్రేమించరు సూర్య. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు అసలు మీరంటేనే ఇష్టం. మీ భారీగా ఉండే బదులు చచ్చిపోవడం బెటర్ అని కోపంగా అరిచింది. వెంటనే ఆ మాట పూర్తి కాకముందే సూర్య మీరా పెదవులతో ముడేశాడు. ఈసారి మొదటిగా కామ్గా ఉండలేదు. తోయడానికి ప్రయత్నించింది. అయినా సరే ఎందుకే విడకపోతుంటే పెదవి పైన గట్టిగా కొరుకుతూ రక్తాన్ని పిలిచి తన నడుముని దగ్గర పట్టుకొని తన రెండు చేతులను ఒక చేతితో బంధించేశాడు. సూర్య గింజుకునే అవకాశం కూడా లేకపోయింది. కన్నీళ్లతో తనని తోయడానికి ప్రయత్నించినా సరే అది విఫలమై కావడంతో బయలుగా చూసింది తన వైపు. ఆ చూపును చూసిన సూర్యలో చిన్న సాటిస్ఫాక్షన్. తన వెనుక నుండి చుట్టూని తనకు అనుకూలంగా మార్చుకొని దీర్ఘముద్దు పెట్టి రక్తాన్ని రుచి చూసి తన కళ్ళలోకి చూశాడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు తన కళ్ళలో అసహ్యం ఇంకా పెరిగిపోవడంతో ఈవిల్ స్మైల్తో, నేను ఈ విషయంలో చేసింది తప్పు అని నేను ఒప్పుకుంటాను, కానీ నాకు దూరంగా వెళ్ళడం అనేది మానుకో. ఎందుకంటే నా దగ్గరే ఉండాలి. అర్థమవుతుందా?
ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నా చేతుల్లో నువ్వు బాధపడక తప్పదు. అసలు మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు సూర్య? నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. అది నేను నిస్సహాయ స్థితిలో మా నాన్న బెడ్ మీద అచేతనంగా పడి ఉండడం చూసి తట్టుకోలేక మిమ్మల్ని పెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పిన మట్టి ప్రతి మాట విన్నాను. ప్రతి పని చేశాను. ఆఖరికి బెడ్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా సరే మోగగా ఉండిపోయింది. ఇప్పుడు నిజాలు ఏంటో మీ కళ్ళ ముందే ఉన్నాయి. సరే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మళ్ళీ మళ్ళీ మునుపటిలే నాతో ఎందుకు ప్రవర్తిస్తున్నారు సూర్య? నేను భరించలేకపోతున్నాను. నాకు అసలు మీరంటేనే కోపం ఉంది. జీవితంలో మిమ్మల్ని క్షమించను. ఎప్పటికప్పుడు మీకు దూరంగా నేను వెళ్ళిపోతాను. అప్పుడు మీరు బాధపడినా ఏడ్చినా సరే లాభం ఉండదు. మీరు మనిషే కాదు, సైకో, శాడిస్ట్, రాక్షసుడు, కిల్లర్, రావణాసుడు. మీరే సూర్య, అన్ని మీరే అని గుండెల మీద కొడుతూ అలా కొడుతుంటే ఇష్టంగా కొట్టించుకుంటున్నాడు. తనని చూస్తూ ఉండిపోయాడు తెలియదు. కానీ తనని ఆ క్షణం ఆపాలనిపించలేదు. అలా కొట్టి కొట్టి మెల్లగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తనని పట్టుకున్నాడు. అలా పట్టుకుని 2 చేతులతో బెడ్ మీద పడుకోబెట్టాడు సూర్య. తనని చూస్తూ ఉండిపోయాడు ఆ క్షణం. నేను నీతో ఇలా ఉంటే నువ్వు నార్మల్ మనిషి కాగలవు. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ఎలాగో నేను తిరిగి రప్పించలేను. నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు నీతో గంభీరంగా ఉండే సూర్యునే నీకు ఇష్టం. అందుకే ఇలా ఉన్నాను నీ దగ్గర. నేను అనుకున్నట్టు గూడు కట్టకపోయినా నీ బాధ మొత్తం బయట పెట్టడం చేస్తున్నావు అని మనసులో అనుకు ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు. కనుల చివర నుండి కన్నీరు కారిపోతుంది మీరాకు. తనని చూసి అప్రయత్నంగా రుద్రం మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. నరాలు బలంగా తేలుతున్నాయి. తన చేతి మీద వెంటనే ఎర్రబెట్ట కళ్ళతో తనని చూసి డోర్ దగ్గరికి వేసి కిందకి హాల్లోకి వెళ్ళాడు. అప్పటికి శతవిధాలుగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు తన ఇంటి డోర్ని. ఒక్కసారిగా డోర్ లాగడంతో తన కిల్లి పడిపోయేవాడు కాస్త ఆగి తనని తను సముదాయించుకొని ఎదురుగా ఉన్న సూర్యని చూశాడు రుద్ర. వెంటనే తన కాలర్ పట్టుకొని వస్తూ ఉంటుంటే, రే తనేం చేశావు అని కోపంగా అరిచి తన కాలర్ని పట్టుకున్నాడు. వెంటనే ఒక ఉదటిలో విదిలించి తన దవడ మీద పంచిచ్చాడు. ఆ దెబ్బకి పడిపోయిన రుద్ర వెంటనే ఎర్రపాటి కళ్ళతో మళ్ళీ తన మీదకు వస్తుంటే ముందుగానే గమనించిన పట్టును గ్రహించి వెంటనే కాలుతో బలంగా తన్నాడు తన కడుపులో. హాల్లో ఉన్న మైట్స్ అందరూ కంగారుగా చూశారు వాళ్ళిద్దరి వైపు. సూర్య దగ్గరికి పోయిన రుద్ర మరింత కోపం ఎరుపు ఎక్కింది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావరా? అసలు దాన్ని ఏం చేసావురా? నీకు అదంటే ఇష్టం లేకపోతే నా దగ్గరికి పంపించే. నేను జీవితాంతా సంతోషంగా చూసుకుంటాను. నువ్వు తనని బాధపడితే మాత్రం ఊరుకోని అని కోపంగా అరుస్తున్నాడు. వెంటనే తన గొంతు పట్టుకున్నాడు రుద్ర. అక్కడ ఉన్న గోడ కదం పెట్టాడు రుద్రాని. ఏమనుకున్నారా? మీరైనా మధ్యలో వదిలేసినట్టుగా కనిపిస్తున్నానా? అది నీకు తల్లి లాంటిదిరా. దాన్ని తప్పుడు ఉద్దేశంతో చూడటమే పాపం అంటే దాన్ని అప్పచెప్పాలా? ఏమనుకుంటున్నావు ఈ సూర్య గురించి? ఇంకొకసారి నీ కన్ను దాని మీద పడిందో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చంపడానికైనా వెనకాడను. హరితమ్మ కొడుకు కాబట్టి నేను బెదిరించి వదిలేస్తున్నాను. లేదంటే నా అని విసురుగా తనని వదిలేశాడు సూర్య. వాడిపోతున్న రక్తంతో చూస్తారా దాన్ని? నేను ఎలా దగ్గర చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అది నాకు దక్కకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం దక్కనివ్వరు కోపంగా చెప్పి ఎర్రబట్టి కలితో సూర్యని చూస్తూ వెళ్ళిపోయాడు. వాడు చేసిన బీభత్సానికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది సూర్యకి. వాడి వల్ల వేరే బాధపడింది అని తలుచుకుంటేనే రక్తం ఉడికిపోయింది. అబ్బచ్చా, ఒకప్పుడు మీరు తనని బాధపట్టింది ఏంటో మరి అని ఇన్నర్ వాయిస్ వేసుకుంది. వెంటనే మీరా గుర్తుకు వచ్చి పైకి వెళ్ళాడు. అచేతనంగా పడి ఉంది మీరా ముఖం. బాగా పీకిపోయింది. తన పక్కనే ఉంటే ఆ రోజు తననే చూస్తూ నిద్రని కడిగించాడు. సృజన వెళ్ళిపోయిన తర్వాత కోపంతో రగిలిపోయింది. ఇంటికి వచ్చిన వాళ్ళ అక్కను చూసి ఏమైంది అక్క, ఎందుకు అలా ఉన్నావు అని శ్రేష్ఠ వచ్చి అడిగితే తప్పు చేశాడు. అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాడు. నాతో రిలేషన్ కట్ చేసుకున్నాడు వాడు. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? అవును, వాడు నాతో బ్రేకప్ చేసుకున్నాడు. వదలను, ఎవరిని వదలను, చంపేస్తాను, అందరినీ చంపిస్తాను. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? క్లారిటీ ఉండే మాట్లాడుతున్నాను. ఆ మీరని వదలను, ఆ సూర్యని వదలను. రహీంని, రమ్యని మొత్తం నలుగురిని చంపేస్తా కానీ మనశ్శాంతి ఉండదు. అక్క నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నా సూర్యుని చంపుతా ఉంటావేంటి? ఇంకేంటి వాడు మీరా అని తిరుగుతున్నాడు కదా, అంతటికే కారణం ఆ మీరానే. ఆ మీరా అని చంపు అంతే. కానీ ఆ రహీంని సూర్యని చంపాలనుకోవడం నీ మూర్ఖత్వం. అవును, రమ్య ఎవరు? ఇందుకే అది ఆ ఇంటిలో పనిచేసే పని మనిషి. మా వాడిని ఆదరణగా తీసుకుంది ఆ ఇంటి పని మనిషి. వాట్ పని మనిషా? అవును అని జరిగింది మొత్తం చెప్పింది. వెంటనే కోపంతో అసలు ఎలా అవుతుంది అక్క? ఆ రమ్య వాడిని రహీంని ఎలా లొంగ తీసుకోగలుగుతుంది? వాడికైనా మతుందా? అని రమ్యని చంపేసి నీ సొంతం చేసుకో. పని మనిషిని పక్కన పడుకున్న వాడిని నేను పక్కన పడుకోవాలి. వాడికన్నా ముఖ్యం నా ప్రెస్టేజ్.
వాడే వద్దనుకున్నాక నేనెందుకు వాడిని కావాలనుకుంటాను? నన్ను వదులుకొని ఎంతలా బాధపడాలంటే అంతలా బాధపడేలా నేను చేస్తాను అని కోపంగా మనసులో అనుకుంది. ఆ క్షణం శ్రేష్ఠ కూడా తన అక్కని చూసి భయపడిందని చెప్పాలి. నిట్టూర్పు ఇచ్చి నీ ఇష్టం, కానీ ఏది చేయాలనుకున్నా సరే మనం దొరకకుండా చేయాలి అని అనడంతో నువ్వు సూర్యకేం తెలియదని అనుకుంటున్నావా అని గంభీరంగా వినిపించింది సృజన వాయిస్. అప్రయత్నంగా తల ఊపింది అవునా అన్నట్టు. అలా అనుకుంటే నీ మూర్ఖత్వమే అవుతుంది. వాడికి అన్నీ తెలుసు. మీరాని మనం పక్క ప్లాన్లో ఇరికించామని కూడా తెలుసు అని అనడంతో ఆశ్చర్యంతో కడుగు వెనక్కి వేసింది. ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నాడని మాత్రమే గ్రహించాలి. ఇంకొక విషయం, ఈ విషయం మీరా విషయంలో మనం అత్త హస్తం కూడా ఉందని సూర్యకి తెలుసు. కానీ అత్త అంటే ఇష్టం కదా, అందుకే తను ఏం అనలేదు. కానీ మనల్ని మాత్రం అనకుండా మాత్రం ఉండడు. ఏదో ఒకటి చేస్తాడు. దానికి సిద్ధంగా ఉండాలి. సూర్య ఆలోచించే విధానంగానే మనం కూడా ఆలోచించాలి అని అంటుంటే భయంగా అనిపించింది ఆ క్షణం శ్రేష్ఠకి. అక్క నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అదే అలా అంటావు? ఏంటక్క? సూర్య అన్నీ తెలిసిపోయాయి అంటున్నావు కదా, ఇప్పటి వరకు ఎందుకు కామ్గా ఉన్నాడు? అదే అర్థం కావడం లేదు. కానీ ఏదో ప్లాన్ చేస్తున్నాడని మాత్రం అనిపిస్తుంది. మనంత తేలిగ్గా సూర్య ట్రాప్లో చిక్కుకోకూడదు. దానికి ఒక ప్లాన్ వేశాను అని కన్నింగ్గా నవ్వుతుంది. ఏంటక్క? త్వరలోనే మీరా జీవితంలోని తుఫాన్ సృష్టించబోతున్నాను. మీరాని కూడా సూర్య అసహించుకునేలా చేయబోతున్నాను. ఏం చేయబోతున్నావు? ఈసారి ఎవరికి చెప్పను. నేను చేయాల్సింది చేస్తాను. డోంట్ వరీ. వెళ్ళి పాలు తాగి బుజ్జు అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి. తన అక్కని చూసిన శ్రేష్ఠకి నిలువున వణికిపోయింది. అక్క ఏంటి మరింత క్రూయల్గా మాట్లాడుతుంది? నిజంగానే మీరా సూర్యని అసహించుకుంటుందా? సూర్య కూడా మీరాని అసహించుకుంటాడా? అలా అసహించుకుంటే తనని పూర్తిగా వదిలేస్తాడు కదా, అప్పుడు సూర్య నా సొంతం చేసుకుంటాడు అని కోపంగా రుద్ర తన ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు మొత్తం తాగుతూనే ఉన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు? నన్నే కొడతాడా? ఈసారి నేను మిమ్మల్ని ఎలా దెబ్బతీయబోతున్నానో చూడు. సూర్య జీవితాంతం మీరాకి దూరం అవ్వకుండా ఉండిపోతా. ఈ దెబ్బతో ఎలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటూ మీరా సూర్యని ఎలా విడితీయాలో అని అనుకున్నారు. మరచిపోతుంది. హాస్పిటల్లో ఉన్న హరితకి పక్కనే ఆపిల్ ముక్కలు కట్ చేసుకుని సిస్టర్ చేతిలో నుండి ప్లేట్ని తీసుకుని తింటుంది. హాస్పిటల్ పాలు ఇవ్వడం ఏంటో కానీ ఈడ ఫుడ్ బిల్ మాత్రం పెరిగిపోతుంది హాస్పిటల్ బిల్లు కన్నా. కానీ హాస్పిటల్ ఆవిడదే కదా, అందుకే మాట్లాడలేదు నర్స్ కూడా. అప్పుడే అక్కడికి వచ్చారు ప్రభావతి గారు. సంతోషం, మీరు నన్ను చూడడానికి వచ్చారు అని తనని చూసి వికారంగా పెట్టి అంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి కోపంగా ఈ చెంప వాయించారు. అలా వాయించేసరికి జుట్టు మొత్తం చెదిరిపోయి తన వైపు చూసింది. ఏం చేస్తున్నారు అసలు? ఇప్పుడే అలాగాది నా చెంప మీద 2 చేతులతో కొట్టింది, ఇప్పుడు మీరు కొడుతున్నారా? అసలు ఏమనుకుంటున్నారు ఈ బుగ్గని అని కోపంగా అంటుంటే మాట్లాడుకో. మీరు ఆ విషయంలో ఏం చేసావు? వాట్? అసలు మీరేం మాట్లాడుతున్నారు? కొంచెమైనా అర్థం ఉందా? నేను దాని విషయంలో నేనేం చేస్తాను? నా కొడుకు మొత్తం నువ్వే చేసావని మీరు ఆ విషయంలో ఏం చేస్తావో ఇప్పుడు చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. చూడండి, మీరేం చెప్తున్నారో కొంచెం కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు నేను దాని విషయంలో ఏం చేస్తాను? పిచ్చికాని పట్టిందా? వెంటనే ఇంకొకటి లాగి పెట్టుకొట్టారు. అక్కడే ఉన్న సిస్టర్ మాత్రం కసిగా చూస్తుంది. చీటికి మాటికి తనని ఇబ్బంది పెట్టింది హరిత గారు. అందుకే నా కొడుకు మొత్తం నువ్వే ఏదో చేసావని చెప్పాడు. కానీ నా కొడుకు అడిగినా మాత్రం చెప్పలేదు. అందుకే నా వేలోనే అడుగుతున్నాను. ఇప్పుడు చెబితే బతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. మీరా విషయంలో ఏం చేసావు? కోపంగా అనిపించి మీకేం కావాలి? మీరా విషయంలో ఏం చేసావు? మళ్ళీ అడగను. గట్టిగా శ్వాసని ఎగిపీల్చి వదిలి నేనేం చేశాను? మొత్తం నేనే చేశాను అని అసలు తన స్వరూపాన్ని బయటపెట్టింది ఆవిడ ముందు. అనుమానంతో ఏం చేస్తావు? వెంటనే శ్రేష్ఠకి ఫోటోలు పంపించడం గుర్తుకు వచ్చి చేసుకొని అదే చెప్పింది. శ్రేష్ఠ సృజనాలు ఏం చేస్తారో, తన జీవితంలో మీద సూర్యకి ఎలా తన మీద చాడీలు చెప్పారో మొత్తం చెప్పడంతో అక్కడే ఉన్న చేతికల సాయంతో తన ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అత్తయ్య ఏం చేస్తున్నారు? అత్తయ్య అని దెబ్బలు తాళలేక అంటుంటే ఇంకొకసారి నీ నోటి నుంచి అత్తయ్య అన్న పదం వినిపించిందో నేను ఇక్కడికే చంపేస్తాను. అసలు ఒక ఆడదానివేనా? ఇంకొక ఆడదాని జీవితంతో ఎలా ఆడుకోవాలనిపించింది? పాపం తను ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో ఆలోచించావా? పర్థం లేని సూర్య మీద పంతాలతో మీరా జీవితం ఎంతలా నలిగిపోయిందో నువ్వు ఒక్కసారి ఆలోచించావా? నొప్పిని ఏమాత్రం పట్టించుకోకుండా మరి నా కడుపు కోతని మిగిల్చిన మీ అబ్బాయి సంగతి ఏంటంటారు?
ఆ కడుపు కోతతోనే సూర్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను అని గట్టిగా అరిచింది. ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి ప్రభావతి గారికి. ఏం మాట్లాడుతున్నావే? నిజం నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య. అసలు మీ అబ్బాయి కన్నా నా జీవితంలో ఆడుకోకపోయి ఉంటే అప్పుడు సూర్య జీవితంతో అసలు నేను వేలు పెట్టేదానే కాదు. ఇది కొత్త నాటకమా? మీకు నేను చెప్తే నాటకాలానే అనిపిస్తుంది. పెళ్ళైన మీ అబ్బాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఆస్తి ఉంది కదా అని సరిపెట్టుకోవచ్చు అనుకున్నాను. సూర్యతో కూడా నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ నా కడుపు పసికందు పడకుండా చేశారు మీ అబ్బాయి అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. పెళ్ళైన కొత్తలో నాకు కనిపిస్తే రెండో కడుపు రాకూడదని అసలు ముట్టుకునేవాడే కాదు. ఆ విషయం మీకు తెలుసా అని కోపంగా అరిచింది. అప్పటి వరకు దాచుకున్న దుఃఖాన్ని బయటకు తీస్తూ చాలా రోజులు నెలలు ఎదురు చూశాను మీ అబ్బాయిని ముట్టుకుంటాడేమోనని. కానీ అలా ముట్టుకోకపోతే చిరాకు వచ్చేసింది. ఒకసారి ధైర్యం చేసి అడిగేశాను, మనిద్దరం కలిస్తే నీకు ఎవరొకరు పుడతారు అని. నువ్వు పిల్లల్ని కనడం కంటే సూర్యని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తావన్న భయంతో ఇలా చేశానని మీ అబ్బాయి స్వయంగా నాతో చెప్పాడు. సూర్య మీద ఇష్టంతో అంత చేసిన మీ అబ్బాయిని ఊరికినే వదలకూడదని నిర్ణయించుకున్నాను. అందుకనే మీ అబ్బాయికి ఇష్టమైన సూర్య అని నా చెప్పు చేతుల్లో పెట్టుకుని మంచిదానిలాగా మీ మనవడు దృష్టిలో నాటకు వాడాను. 2 ఏళ్ళు గడిస్తే నాకు రుద్ర పుట్టాడు. అది కూడా సూర్యని చూసుకోవడం వల్ల, తన మీద కపట ప్రేమను నటించడం మూలాన అని అంటున్నా. ఒక్క క్షణం తనని చూస్తే ఆశ్చర్యపోయింది. నీ మనసులో ఇంత మోసమా? ఇంతకన్నా ఎక్కువగానే మోసం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. సూర్య మన ఇంటిని వదిలే వేరే ఇంటిలో ఉన్నాడు. అక్కడ సూర్య తప్పటాటకు వేశాడు. నా చెప్పు చేతుల్లో నుండి జారి ఆ మీరని పెళ్లి చేసుకున్నాడు. సూర్య మీద నాకు నిజంగా ఎలాంటి పగ లేదు, కానీ సూర్య నా రుద్ర కన్నా ఎక్కువ స్థానంలో ఉన్నాడు. అందుకే శ్రేష్టకి సూర్యకి ముడి పెట్టాలని అనుకున్నాను. నా ప్లాన్స్ అన్ని ధ్వంసం చేస్తూ ఆ మహాతల్లి మీరా అడుగుపెట్టింది ఇంటిలోకి. ఏ ముహూర్తంలో దాన్ని చూశాడో తెలియదు, కానీ అదే కావాలని పట్టుబడ్డాడు సూర్య. అందుకే తను ఎలా అయినా విడగొట్టాలని తను ఏం చేసిందో మొత్తం క్లుప్తంగా వివరించి మరీ చెప్పింది. ఒక్కొక్క విషయం చెప్తుంటే నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక అడుగు వెనక్కి వేసింది. అసలు నువ్వు మనిషివా రాక్షసువా? రాక్షసులు కూడా నీలాగా ఆలోచించారు కదే. పాపం వాడి మీద చూపిస్తున్న ప్రేమ నిజమని అనుకున్నాడు. మోసపోమని నేను చెప్పలేదు కదా అత్తయ్య, వాడే మోసపోతున్నాడు. దానికి నేనేం చేయను? లాగపెట్టి ఇంకొకటి పీకింది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి.